హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ లిటిల్ టాక్స్. నేనైతే ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో అమ్మ నాకు నచ్చిన రెసిపీస్ అన్నీ 1 బై 1 చేస్తూనే ఉంది. ఆ ప్రాసెస్లో ఈరోజు మేము సున్నుండలు చేసుకున్నాము. నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం. స్వీట్స్ చాలా తక్కువ తింటా, బట్ సున్నుండలు పూర్ణాలు అనేవి నా ఫేవరెట్ అన్నమాట. ఇంటికి వచ్చిన ప్రతిసారి అమ్మ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఒక 1/2 కేజీ మినపప్పుతో అయితే అమ్మ ఈరోజు సున్నుండలు చేస్తుంది. మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుంది. మేమైతే నెయ్యి బయట కొనం, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నుండి తెచ్చుకుంటాం అనమాట. అక్కడే కొంటాం. అమ్మమ్మ వాళ్ళది విలేజ్, సో అక్కడ ఇలా ఆర్గానిక్ గీ అంటారు కదా, అలా దొరికిద్ది. సో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి కల్తీ కానీ ఉండదు. ఈ నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యి మాది. అసలు అది ఇలా కరిగిస్తుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మనం పౌడర్ వేసుకోవాలన్నమాట. అలాగే మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అమ్మ అయితే ఒక 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ షుగర్ తీసుకుంటుంది. అండ్ నెయ్యి అయితే ఇలా సున్నుండలు కట్టడానికి వీలుగా ఉండేంత తీసుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 350 గ్రామ్స్ తీసుకుంటుంది. నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇన్ కేస్ మనకి ఉండలు సరిగా రాలేదు అంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవాలి పక్కాగా. అమ్మతో పాటు నేను కూడా ఇలా ఉండలు చుట్టాను. కాకపోతే అమ్మ ఒక్కటి వేసిన దాంతో నేను ఒక 2-3 చేయొచ్చు. అంత చిన్నగా వస్తాయి నేను చేస్తే, అదేంటో నాకు కూడా అర్థం కాదు. సో అందుకే నేను ఒక 2 వేసిందేమో, నెక్స్ట్ అమ్మనే చేయమన్నా. ఫైనల్గా అమ్మ నా కోసం ఇలా సున్నుండలు చేసింది. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. గీ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇన్ కేస్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.